పారాయణము ఏకవింశాధ్యాయము. విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్తృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారికి దండవత్గా ప్రణమాచరించి, ఓ విష్ణుస్వరూపురాలా, ఈ జనానీకమంతా అనేక క్రతు వ్రత దానాల చేత ఆ కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు. వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వల్ల విష్ణువుకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి. పాపరహితుడైన బ్రాహ్మణుడా, నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను. పూర్వం కంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి. ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేక యజ్ఞాలను నిర్వర్తించాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు ఊపస్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేరోద్యానవనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించేవి. అటువంటి రాజు ఒకనాడు అనంతశయన అనే పేర యోగ నిద్రా ముద్రితుడై ఉండే విష్ణాలయానికి వెళ్లి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తిని పఠిస్తూ అతడ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు. అది చూసి రాజుకు కోపం వచ్చింది. ఆ కోపంలో తాను ధర్మవేత్తయ్యి కూడా అవతలి యొక్క బ్రాహ్మణాభి జాత్యాన్ని విస్మరించి, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజలతో ఎందుకు కప్పివేశావురా? నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు. ఆ మాటలకు ఈ బాపడికి కూడా కోపం వచ్చింది. అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి, ఓ రాజా, నీకు దైవభక్తి లేదు సరికదా, రాజ్యైశ్వర్య మత్తుడవై ఉన్నావు. విష్ణు ప్రీతి అర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒక్కటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు. అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ, నీ మాటల వలన నీవే విష్ణుభక్తి శూన్యుడు అని తెలుస్తూ ఉంది. ధనహీనుడవు దరిద్రుడవు అయినా నీకు భక్తి ఎలా కలుగుతుంది? అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా? కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా? ఏమీ చేయలేని వాడివైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది. ఓ సదస్యులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధానులై వినండి. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి. అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్లి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణుసత్ర యాగానికి పూనుకున్నాడు. బహుకాల పూర్వము గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది. అన్నదానాలు అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది, సర్వ సముద్రవంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు. పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షర
యుత విష్ణు జపము, షోడశోపచార విధిని, నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తి యుక్తులతో ఆచరించసాగాడు. నిత్యము సర్వవేళలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమ పాలన ఆచరిస్తూ ఉన్నాడు. ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు. 21వ అధ్యాయము సమాప్తము.